దావీదుని చూసుకుంటే అలాంటి కృపలో దావీదు కుటుంబం ఉంది. సౌలు కుటుంబం నీరసిల్లింది, దావీదు కుటుంబం వర్ధిల్లింది. సౌలు కుటుంబంలో ఒకే రోజు అందరూ కుమారులు అందరూ చనిపోయారు కదా, చనిపోయారు కదా. దావీదు కుటుంబం అయితే వర్ధిల్లుతూ వచ్చింది. కనుక దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే దేవుని ఆజ్ఞలు అనుసరించే వారి మీద అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాట, దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం. దేవుని ఆజ్ఞ, ఒక ఆజ్ఞ ఏంటంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుకుండా అపోస్తుల కార్యములు 17 అధ్యాయం అనుకుంటా. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఇప్పుడు అంతటను అందరూ మారు మనస్సు పొందవలని దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడు మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారు మారు మనసు పొందిన వారు ఉన్నారు. అందరూ పొందారా? అందరూ మారు మనసు పొందారా? అంటే మారు మనసు పొందకుండా ఉంటే దేవుని ఆజ్ఞ ఏం చేసినట్టు? తృణీకరించినట్టు. దేవుని ఆజ్ఞను తృణీకరిస్తే కృపలో నుండి తొలగిపోతారు. కృప ఉండదు వారి మీద. ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారో, దేవుని కట్టలు అనుసరిస్తారో వారి మీద కృప 1000 తరాల వరకు కుమ్మరించబడుతుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞల కట్టలు తృణీకరిస్తారో వాళ్ళ మీద దేవుని కృప ఉండదు. ఏముంటుంది? కృపకు బదులుగా ఉగ్రత ఉంటుంది. ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి వస్తా, ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదు. సునామీ వచ్చింది, 10 కోట్లు ఇస్తానంటే ఎవడనొస్తాడు, వాడు ఎవరికి వాళ్ళే ప్రాణం పోతుంది, కొట్టుకొని పోతున్నారు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలశంలో ఎవరి మీద దేవుని కృప ఉంటుందంటే దేవుని ఆజ్ఞలు కట్టళ్ళు అనుసరించే వారి మీద దేవుని కృప ఉంటుంది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టలు అనుసరిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. 1000 తరాలంట కృప. ఎన్ని తరాలు? 1000 తరాలు. 2-3 తరాలు కూడా మనము చూడం. 1000 తరాలు కృప. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుని కృప నీ మీద ఉండాలంటే దేవుని ఆజ్ఞలు కట్టలు అనుసరించేవారుగా, అనుసరించేదానికి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎక్కడ దేవుని ఆజ్ఞలు తృణీకరించాం, దేవుని కట్టలు తృణీకరించాము, రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, ప్రభు ప్రజలుగా చేయబడి దేవుని ఆజ్ఞను ఎందుకు కృప నుంచి దూరం అయిపోయినాడంటే సౌలు దేవుని ఆజ్ఞ ఏం చేసినాడు? మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం 13 గై కొనకపోవటం ఏంటంట? అవివేక పని. వివేక పని ఏంటంటే గై కొనటం, అవివేక పని గై కొనకపోవటం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనక అవివేకపు పని చేస్తేవి, అందుకే ఆయన దేవుని కృపలో నుండి తొలగిపోయినాడు. అవివేక పని, దేవుని ఆజ్ఞలు తృణీకరించినాడు. ఈ మధ్యాహ్న కాలశంలో ప్రియులారా, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో ఏదో వచ్చిపోతాను కానీ రక్షించబడ్డావా? యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడ్డావా? కడగబడ్డావా? ఆయన కుమారుడుగా చేయబడ్డావా? ఆయన కుమార్తెగా చేయబడ్డావా? అలా కాకపోతే దేవుని యొక్క కృప నీ మీద ఉండదు. ఏ రోజేం సంభవిస్తే తెలియదు, రేపటిది మంది కాదు. ఇప్పుడే దేవుని కృపలో ఉన్నాం మనం. ఇంకా రక్షించబడకపోతే కృపలో లేవు నువ్వు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, శ్రేష్టమైన మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో నేను చదువుతాను జాగ్రత్తగా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. మరి 2వ అధ్యాయం రోమా 2. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు, అనుగ్రహం అంటే కృప అని కూడా అనుకోవచ్చా, ప్రేరేపించిన ఎరక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును
సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని ఆ ఆ ఆ ఆ దేవుని న్యాయమైన తీర్పు ఆ ఆ నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నా. ఉగ్రత ఉంది. ఎందుకు? నీ హృదయము కఠినమైపోయింది. దేవుడు అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. మారు మనసు పొందు, మారు మనసు పొందని ప్రభు వాక్యం ద్వారా, సింహాసనం ద్వారా వినిపించినప్పటికి కూడా నెమ్మదిగా అట్లాగే ఉన్నావు. మారు మనసు పొందటం అంటే నీకు నీవే ఉగ్రతను ఏం చేస్తున్నావు? సమకూర్చుకుంటున్నావు. ఏం జరుగుద్దో, ఏ దినం ఏమి సంభవిస్తో మనకు తెలియదు. రేపటి దినం మనకు కాదు. మార్పు పొందనటువంటి నీ హృదయ కాఠిన్యాన్ని ఒక్కసారి ఆలోచించు. ఎన్నోసార్లు మారు మనసు పొందు. మారు మనసు పొందంటే పొందకపోతే దేవుని కృప ఉంది, కానీ దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఎప్పుడు మారు మనసు పొందితే దేవుని కృప నీ మీద ఉంటుంది. మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. ఉగ్రత దినం ఆస్తి అక్కర్రాదు, వెండి బంగారం రక్షించలేవు నిన్ను. ఈ మధ్యాహ్న కాలశంలో ప్రియులారా, ఒకసారి పరీక్షించుకుందాం. ఎవరి మీద దేవుని కృప ఉంటుందంటే ఎవరి మీద ఉంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టళ్ళు అనుసరించే వారి మీద దేవుని కృప ఉంటుంది. రక్షించబడి ప్రభుబిడ్డలుగా చేయబడి దేవుని ఆజ్ఞలు, కట్టలను తృణీకరిస్తే దేవుని కృప ఉండదు. నీ మీద కూడా ఉగ్రత ఉంటుంది. ఏం జరుగుద్దో తెలియదు. ఈ మధ్యాహ్న కాలశంలో ఎవరి మీద దేవుని కృప ఉంటుందంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టళ్ళు అనుసరించి నడుచుకునే వారి మీద దేవుని కృప ఉంటుంది. ఎక్కడికి పోయినా. ఎంత కృప అంట? భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో. చూసావా? అంత అధికంగా ఉంది కృప. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద అంత అధికమైన కృప మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక కృపలో ఉండాలా? కృపలో నుండి తొలగిపోయినామా? కృపలో ఉన్నామా? కృపలో నుండి తొలగిపోతే ఉగ్రత ఉంది ప్రియులారా. కనుక కృపలో ఉంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సలత, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలశంలో మొదటి సంగతి ఏంటంటే దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు అనుసరించే వారి మీద, వారి కుటుంబాల మీద, వారి మీద దేవుని కృప ఉంటుంది. రెండవది చూడండి, కీర్తన 32:10. కీర్తన 32:10 త్వరగా. అది ఎవరి మీద ఉంటుంది? రెండవది యెహోవా మీద నమ్మిక ఉంచువారిని. వారికి ఏముంటుందంట? కృప ఆవరిస్తా. అంటే నమ్మిక ఉంచాల. ఎవరి మీద? దేవుని మీద నమ్మిక ఉంచాల. ఉదాహరణ చూస్తే బైబిల్లో బేతనియా గ్రామానికి యేసుప్రభు ఎన్నిసార్లు వచ్చాడు? 8 సార్లు వచ్చాడు. ఎక్కడుండేవాడు? మార్తా, మరియా, లాజర్ ఇంట్లో 8 సార్లు అక్కడే బస చేశాడు. ఎందుకంటే ఆ ఇంట్లో మంచి భోజనం, మన రీతిలో మాట్లాడు, మార్తా మంచి భోజనం సిద్ధం చేసి, మరియా యేసు పాదముల కూర్చొని ఆయన మాటలు బోధ వినేది. లాజరు అక్కడక్కడ తిరిగి వచ్చి భోజటానికి వచ్చాడు లాజరు. ఇది సంగతి. అయితే ఆ గ్రామానికి ఒకరోజు రావటం కొద్దిగా లేట్ అయింది. కబురు చేశారు, అయ్యా ఎస్సయ్యా, ఈ లాజరు మరణానికి, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, రోగం వచ్చేసిందంటే ఆయన ఏం చేశాడంటే ఇక 4 రోజులైంది, ఆలస్యం చేశాడు. 4 రోజుల తర్వాత వచ్చాడు. అప్పటికి చనిపోవటం అయిపోయింది. సమాధి పాతి పెడుతూ వచ్చినారు. 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత వస్తే మనమేమంటాం? ఏమయ్యా, మార్తమ్మ అంటుంది, ఎంత మంచి భోజనం పెట్టాను యేసయ్యా నీకు. చికెన్ పెట్టాను, మటన్ పెట్టాను, అన్నీ పెట్టే కదా యేసయ్యా, నా పని అంతా నీకు చేయటమే కదా, అంత మర్చిపోయావయ్యా. మరియమ్మ అంటుందయ్యా, నీ పాదముల దగ్గర కూర్చొని నేను నీ బోధ వింటూ వచ్చాను కదా,
ఒక్కసారి కూడా గుర్తు రాలేదయ్యా, ఆ? మా తమ్ముడు గుర్తు రాలేదా? ఇంకేముందిలే అయ్యా, ఇంకేం ప్రయోజనం, అయిపోయింది, చనిపోయాడు, 4 రోజులయ్యింది. సమాధి దగ్గర ఎందుకయ్యా, సమాధి కంపు కొడతాడైతే ఇంకా సమాధి దగ్గరికి ఎందుకయ్యా, ఇంక అయిపోయింది కదా, ఇంక అయిపోయిన దానికి అంతే కదా, మనం అట్లా అంటాం కదా. అయితే రండి, వాళ్ళ విషయమై కన్నీళ్లు విడిచినాడంటే యేసు. ఎందుకంటే వారు అపనమ్మకాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి కన్నీళ్లు విడిచెను. సమాధి దగ్గర పోయిన తర్వాత ఏమన్నాడు యేసు ప్రభువారు? నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తా. అప్పుడు చెప్పాడు, ఈ రోగము మరణానికి వచ్చింది కాదు, దేవుని నామానికి మహిమ కొరకు వచ్చింది చెప్పాడు. అవి అర్థం కాలే. సరే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తుందని చెప్పి లాజరు బయటికి రా అంటే వచ్చాడా లేదా? లాజరు వచ్చాడు, సజీవుడిగా వచ్చాడు లాజరు. వాళ్ళు అంత భక్తిపరులుగా నమ్మారా యేసు ప్రభువారిని? నమ్ముట నీ వలైతే నమ్మువానికే సమస్తము సాధ్యం. మన జీవితాల్లో దేవుని కృపలో నుండి తొలగిపోవటానికి కారణం ఏంటంటే అపనమ్మకము, అవిశ్వాసము. నమ్మి కొంచెం మగపిల్లలు పుడితే నమ్మకం ఉంచుతాం, ఆడపిల్లలు పుడితే చెప్పండి, మన భాషలో చెప్పుకున్నా అపనమ్మకం కదా. ఏదైనా మనం అనుకుంది జరిగితే జరిగించినా జరగకపోయినా వాళ్ళు ఏమన్నారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మేము మటుకు ఆ ప్రతిమకు నమస్కారం, సాగిలపడం. ఎందుకంటే మా దేవునికి మాత్రమే సాగిలపడతాము, ఆ అగ్నిలో కాల్టానికి కూడా సిద్ధపడతాం. రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ఎలాంటి నమ్మకము, ఎలాంటి విశ్వాసము. ఏం చేశాడు? వాళ్ళు నమ్మిన దేవుడు వాళ్ళని అగ్నిలోనే తప్పించలేదా? వాళ్ళు నమ్మిన దేవుడు సింహాల బోన్ల నుంచి విడిపించలేదా? అలాగా నమ్మకం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చూడండి, అందరు ఇటు చూడండి, ఏం చేయాలి మనం? మనకొచ్చి పరిస్థితులు ఏం చేయాలా? నమ్మిక ఉంచాలా ప్రభు. దేవుడు సహాయం చేస్తాడు. అపనమ్మకం ఉంచితే ఏమైద్దో. మొన్న హుజూర్ నగర్ మేమిద్దరం వెళ్ళాం, పోయిన వారం కూడా చెప్పాను. డబ్బులు మొత్తం దొరికినాయి, వాళ్ళకి చిక్కిపోయినాయి, అన్నీ కొట్టేశాం, మేము సంతకాలు పెట్టమంటున్నారు. ఏం చేయాలా? ఎవరు పెట్టిస్తారు? వాళ్ళ పెద్ద మనుషులు కూడా అంటున్నారు, మేము ఏం చేసామయ్యా, వాళ్ళ పిల్లలు మరి ఆమెకు అట్లా ఖర్చు అవుతుంది రోజుకు, అట్లాంటి చెప్పుకొచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అక్కడెక్కడ తీసుకెళ్ళేదో కట్టా, లేనిపోని దానికి నేను బాధ్యుని అయిపోయాను, కొంతమంది బాధ్యులు అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? పక్కకు పోయి ఏడ్చాను నేను, ప్రభువా సమస్తం తెలుసు కదా నాయన, ఏంది పరిస్థితి? డబ్బులు ఇచ్చేంతవరకు సైలెంట్గా ఉన్నారు, డబ్బులు ఇచ్చిన తర్వాత పోయినాక మేము సంతకాలు పెట్టమంటే రాసిన వాళ్ళందరూ అంటే కేసు లేదు, ఏం లేదని, మా అమ్మకి ఏం సంబంధించిన ఏం లేదని అలా చేశారు. దేవుడు 15 నిమిషాల్లోనే దర్శించిన అద్భుతం చేశాడు. ఒక 10 నిమిషాల్లో వాళ్ళ నాన్న పేరు కొండ వెంకటేశ్వర్లు అంటే, నా పేరు కొండ వెంకటేశ్వర్లు. ప్రభు ఇక తర్వాత చేతులు పట్టుకుంటే, అంకులు ఇంక పెడతాంలే అంకులు, మీరేం బాధపడద్దు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? నమ్మిక ఉంచాం. మన వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళు అట్లా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాగుంది. 5 లక్షలు ఇచ్చి దులుపుకొని పోతే రోజుకు ₹1,00,000 అవుతుంది మా అమ్మ సంగతి. మేమేం చేయాలా? మేమేం చేయాలి ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి వాళ్ళకుంది, మనకేమో శక్తికి మించిపోయింది. కనుక ప్రియులారా, నమ్మిక ఉంచితే దేవుడు సాయం చేస్తాడు. మన సోమవారం పోయాము, అన్నీ క్లియర్ అయిపోయినాయి, తీసుకొని వచ్చా. కనుక ప్రియులారా, ఆయన మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచు వారిని సిగ్గుపరచడు. నమ్మిక ఉంచాల, నమ్మదగిన దేవుడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచితేనే ఆయన కృప ఆవరిస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల్సిన రెండవ సంగతి ఏంటంటే, ఎవరు ఎందుకు నమ్మిక ఉంచాలా? ఆ మనుషులు, ఈ మనుషులు. అందుకనే మనుషులు నమ్ముకుంటే కంటే రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన్ని ఆశ్రయించాలి.
రాజులు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ఆ రోజు ఫస్ట్ రోజు పోయాం, బుధవారం రోజు 10వ తారీఖు. వాళ్ళు అనుకున్నారంట ఎంతమంది వచ్చిన కాళ్ళు చేతులు ఇరగొట్టి స్టేషన్లో పెట్టి తర్వాత దిక్కుండా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా దారుణమైంది. ఒక మనిషి అట్లా చావు బతుకుల్లో అలాగుంటే కొట్టేసి వెళ్ళిపోయారని కక్షబెట్టి ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ నాయకులు అందరూ ఒక 20 మంది దాకా వచ్చారు. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే కోటీశ్వర్లు అంట అందరు. అక్కడ ఏరియా సేవకుడు చెప్పాడు, మొత్తం కోటీశ్వర్లేనన్నా. వాళ్ళకి టీచర్ అంట, ఆమె న్యూట్రిషన్ టీచర్. వాళ్ళకి బలము అని తగ్గటానికి ఎక్సర్సైజ్ చేపిస్తుంట. వాళ్ళ టీచర్ అంట. మన టీచర్కి ఇట్లా జరిగితే ఒప్పుకోవటానికి వెళ్ళేది. చూసావా? మేము ముగ్గురం పోయినాం. ఎంతమంది వస్తారు అనుకున్నారు? వాళ్ళకి గుండె పగిలిపోయి వీళ్ళు ముగ్గురు వీళ్ళంతా ఊగులాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఏం చేసిన ఏమి రావు. దేవుడు అద్భుతం చేశాడు. లేకపోతే ఇట్లా అనుకున్నారంట వాళ్ళు. కనుక ప్రియులారా, దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. మన వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. అక్కడ దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఏవో మాట్లాడుతూ వచ్చారు కోపంతో, తర్వాత డౌన్ అయిపోయారు. దేవుడు ఏదో ఒక రకంగా ఆ పరిస్థితి నుంచి విడిపించినాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవది ఎవరి మీద దేవుని కృప ఉంటుందంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి కదా. ఉంచుతామా? ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఒక జీవిత పాలిభాగం ఎన్నుకునే విషయంలో, వీటన్నిట్లో ఏం చేయాలా? వాళ్ళు ఇలా మా వాళ్ళు మొత్తం నిన్న ఆడికి 70 లక్షలు దాకా గిట్టింది. 4 సెంట్లు 50 లక్షలు. మళ్ళీ ఎక్కడి నుంచో తెప్పించాడంట. ఇది 70,000 అంట వాచ్, బంగారం. అట్ట ఇట్ట అమ్మాయికి ఒక 20 సేవలు దాకా బంగారం సమకూర్చాను, మొత్తం చేశారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడని అట్లా ఆ అమ్మాయి కూడా విశ్వాసం ఉంది కనుక అట్లా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. కనుక అలా కాకుండా దేవుడు చేసే కార్యాలు వేరుగా ఉంటాయి. ఇంకా మనం నమ్మిక ఉంచితే ప్రభు ఎక్కడ సిద్ధపరుస్తాడో కంటికి కనబడదు, చెవికి కనబడదు, మనిషి హృదయానికి గోచరం కాదు. ఆ డబ్బులు చూసి వాడిదంటే ఎలా? ఇప్పుడు రేపు ఆ అమ్మాయి ఏమంటుందంటే 70 లక్షలకు నిన్ను కొన్నా అంట. అంతే కదా? అంటారు కదా? అనరా చెప్పు, అనరా? చాలా సందర్భం వచ్చిన రే 70 లక్షలకు కొన్నా నేను ఏమనుకున్నావు అంటారు. ఇప్పుడు అట్లా అనే పరిస్థితి. అదే ఏమి లేకపోతే రావు. ఏమి లేకపోతే కుదురుద్దా? కుదరదు. ఈ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్ని విషయాల్లో మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మితే కృప మన మీద ఉంటుంది. మొదటిది ఏంది? ఎవరి మీద కృప ఉంటుంది? దేవుని ఆజ్ఞలను కట్టలు అనుసరించే వారికి కృప ఉంటుంది. రెండవది ఆయన యందు నమ్మిక ఉంచే వారి మీద కృప ఉంటుంది. అందుకని వాళ్ళ గురించి అన్నాడు, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. నమ్మలేదు వాళ్ళు. ఎవరు వాళ్ళు? బోధ వినేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు. నమ్మారా? అది మనం ఎట్లా నమ్ముతున్నాం మరి? మనం కూడా నమ్మాలా. అన్ని పరిస్థితుల్లో నమ్మదగిన దేవుడని నమ్మాలా. ఇది రెండవది. మూడవది చూడండి, కీర్తన గ్రంథం 23:6. చాలు. ఎవరి మీద కృపాక్షేమములు వస్తాయి? మొదట వచ్చింది చదవండి. చాలు. ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి వారికి ఏముంటుంది? కృపాక్షేమములు వెంట వస్తాయంట. అర్థమవుతుందా? అయ్యే వెంట వస్తాయి. కృపాక్షేమలు నా వెంట వచ్చునంటున్నాడు దావీదు. ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి వారు. యెహోవా నా కాపరి, నాకు లేమి గలదు. ఏముండదు, ఇబ్బంది ఏముండదు. పచ్చిక గల స్థలం పరుణ చేస్తాడు, శాంతికరముల జలముల నడిపిస్తాడు, ప్రాణమునికి సేద తీరుస్తాడు.
గాఢాంధకారపు లోయలో సంచరించిన దేవుని కాపుదల భద్రత ఉంటుంది. ఆ? దేవుడు సమృద్ధిగా గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. దేవుని మందిరంలో కృపాక్షములు వెంట వస్తాయి. కనుక దేవుని యొక్క కాపురత్వంలో ఉన్నటువంటి వారు, యెహోవా నా కాపరి, ఆయన కాపురత్వంలో ఉంటే ఏముంటుంది? క్షేమము, కృప ఉంటుంది. కృపలో ఎవరు ఉంటారంటే ఆయన కాపరత్వంలో ఉన్న వారు కృపలో ఉంటారు. ఉదాహరణకు కోడి పిల్లలు చూస్తాం మనం. కోడి పిల్లలు చేసిన తర్వాత ఒకటి రెండు పిల్లలు అట్లా పక్క పోయి అలవాటు పడతాయి తినటానికి. ఆ గద్దొచ్చే సందర్భంలో ఆ కోడి ఒక హెచ్చరిక చేస్తుంది, ప్రమాదకరమైన హెచ్చరిక చేస్తుంది. చేసి ఏం చేస్తుంది? రెండు రెక్కలు పైకి చాపిస్తుంది. వెంటనే ఆ పిల్లలన్నీ లోపల రెక్కల కిందికి పోతాయి. కొన్ని రావు, కొన్ని పిల్లలు, ఒకటి రెండు పిల్లలు రాకపోతే ఆ గద్దొచ్చి చక్కగా ఏం చేస్తుంది? గద్దొచ్చి తీసుకుని వెళ్ళినప్పుడు కేకలేసిన ప్రయోజనం ఉందా? రెక్కల క్రిందికి వస్తే నీ కృపలో ఉంటావు, రెక్కల క్రిందికి రాకపోతే ఏముంది? కనుక ప్రియులారా, యెహోవా మన కాపరి, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన మనల్ని కాస్తున్నాడు. ఆయన కాపరత్వంలో ఉండాల. ఆయన నుండి తొలగిపోతే కృపలో నుండి తొలగిపోయినట్టే. మూడవది, ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి వారికి దేవుని కృప ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలశంలో ఓసారి మనం ప్రభువుల దగ్గర పరీక్షించుకుందాం. ఎవరు కాపరత్వంలో ఉన్నాం? ఆయన కాపరత్వంలో ఉన్నామని చెప్పుకుంటూ సాతాను కాపరత్వంలో ఉంటే సాతాను ఆహ్వానిస్తాడు అనేక సందర్భాలకి. ఆయన కాపరత్వం నుండి తొలగిపోతే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో దేవుని యొక్క యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి, నన్ను కాస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు సేద తీరుస్తున్నాడు. కనుక యెహోవా నా కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. కనుక ఆయన కాపరత్వంలో ఉంటే నీకు కృప, క్షేమం విస్తరిస్తుంది. నీ క్షేమం నదివలే అంట ఇంకొక చోట. అవన్నీ మనకి సమయం లేదు. మూడవది ఏంటంట? ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి వారికి ఆయన కృప ఉంటుంది. నాలుగవది చూడండి, మనం చదువుకున్న మాట 15వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండం 15:13. అది ఎవరికి ఉంటుంది కృప? ఎవరి మీద ఉంటుందంట? విమోచించిన ప్రజల మీద కృప ఉంటుంది. విమోచించిన ప్రజల మీద కృప ఉంటుంది. ఉదాహరణకు ఐగుప్తులో నుండి వారిని తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం పాయలుగా చేసి నడిచి వెళ్తున్నారు. ఐగుప్తు యొక్క సైనికులు, మహాసైన్యం, రథాలు, గుర్రాలు వేసుకొని వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి ఎర్ర సముద్రం చివరికి వచ్చారు. వాళ్ళేమో మధ్యలోకి వచ్చారు. ఎవరు? ఐగుప్తు యొక్క మహా సైన్యం లేకపోతే సేన. వీళ్ళు దాటి వచ్చారు. ఇప్పుడు మోషే, నీ చేతులు కర్ర చూపించిన సముద్రం అంటే కర్ర చూపిస్తే ఏమైపోయింది? వాళ్ళందరూ ఏమైపోయినారు? ఉగ్రతకు పాత్రులైపోయినారు. చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూశారు కదా, చనిపోయారు అందరూ. వాళ్ళు దేవుని ఉగ్రత ఉంది, వీళ్ళ మీద దేవుని యొక్క కృప ఉంది. కనుక ప్రియులారా, ఐగుప్తీయులే, వారిని హింసించిన వారు, వారిని కష్టపెట్టిన వారు, వారి ప్రాణాలు విసిగించిన వారు, వాళ్ళందరూ కూడా శవాలై ఆ యొక్క చనిపోయి ఆ సముద్ర తీరమున ఉన్నారు. వీళ్ళైతే దేవుడు వీళ్ళని కృప ఇచ్చి కృపచేత తోడుకొని వచ్చి మందిరాలనికి, పరిశుద్ధ స్థలాన్ని తీసుకొచ్చాడు. కనుక ప్రియులారా, దేవుని కృపలో ఉంటే విమోచించబడిన వారి పక్షంగా దేవుని కృప ఉంటుంది. విమోచించబడినటువంటి వారి మీద దేవుని యొక్క కృప ఉంటుంది. విమోచించబడినటువంటి వారు, తన ప్రజల మీద తన కృప ఉంటుంది. ఈ మధ్యాహ్నకు విమోచించబడినటువంటి మనం దేవుని కృపలో ఉన్నటువంటి వారు. కనుక ఈ మధ్యాహ్నకు విమోచించబడినటువంటి ప్రజలుగా ఉంటే, విమోచించబడిన నీవు దేవుని కృపలో ఉన్నట్టు. దేవుని కృపలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని ఉగ్రత కింద ఐగుప్తు యొక్క ఆ సైన్యం ఉన్నారు. లోకము కూడా దేవుని ఉగ్రతకు ఉంది, మనం దేవుని కృపలో ఉన్నాం. అందుకనే సజీవులుగా ఉంచినాడు దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో దేవుని కృప. ఒకసారి
దాదాపు ఒక 25 సంవత్సరాలు శ్రీశైలం రూట్లో ఒక బస్సు, ఆర్టీసీ బస్సు ఘాట్లో పడిపోయింది. పడిపోతే అది తీసాక దాదాపుగా 2 రోజులు 2 రోజులు రోజున్నర పట్టింది. ఆ రాత్రి అంతా పగలట్లా. వాళ్ళలో ఒక్క ఆయన బ్రతికాడు, అందరూ చచ్చిపోయారు. ఆ ఒక్క ఆయన ఎవరంటే ఆయన చేతిలో బైబిల్ ఉంది, ప్రభువుని నమ్ముకున్న ఆయన. వాళ్ళందరి మీద ఏముంది? దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఈయన మీద ఏముంది? దేవుని యొక్క కృప ఉంది. కృప ఉండబట్టి బ్రతికాడు, సాక్ష్యం చెప్పాడు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుని కృప విమోచించిన ప్రజల మీద ఉంటుంది. విమోచించబడిన ప్రజల మీద దేవుని కృప ఉంటుంది. ఇది 4వది. 5వదిగా కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 147. చాలు. ఇప్పుడు మన అంశం ఏంటంటే దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే, ఎవరి మీద ఉంటుంది ఇక్కడ? భయభక్తులు. సరే, తర్వాత ఆయన కొరకు కనిపెట్టుకోవాలా. ఎవరి కొరకు? రాకడ, యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు కనిపెట్టుకున్నారు, బుద్ధి లేనివారు నిద్రించారు, విడిచిపెట్టబడుతూ వచ్చినారు. చివరి దినాలు ఉన్నాం, రాకడ దినాలు ఉన్నాం. కలిగింది గట్టిగా పట్టుకోవాలా. ఆయన కృపలో ఉండాలంటే ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద కృప ఉంటుంది. ఆయన కొరకు కనిపెట్టుకోకపోతే కృపలో నుండి తొలగిపోయినట్టు. ఆయన రాకడ సమీపించింది, కలిగింది గట్టిగా పట్టుకోవాలా. ఏదైతే కలిగిందో మన విశ్వాసం, మనకు కలిగినటువంటి నిరీక్షణ, ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించిన ప్రేమ, వీటల్లో ఉండాలి. విశ్వాసం, నిరీక్షణ. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో కలిగింది గట్టిగా పట్టుకోవాలి. ఆయన కృపలో ఉండాలంటే ఏం చేయాలా? కనుక ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు ఏం చేయాలంట? మళ్ళీ ఒకసారి ఆ మాట చదువు. ఆయన కృప కొరకు కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు. కృప కొరకు కనిపెట్టుకోవాలా. కృప కొరకు కనిపెట్టుకోవాలా. రాకడ కొరకు కనిపెట్టుకోవాలా. ఏమోలేని చెప్పేసి ఉంటే నష్టం. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు. రాకడ సమీపించిన దినాల్లో ఉంటున్నాం. యుద్ధ వాతావరణాలు ఇస్రాయేల్ మీద, ఇరాక్ మీద యుద్ధ వాతావరణాలు కనబడుతున్నాయి. ప్రపంచ యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. క్రైస్తవులకు మహాశ్రమలు రాబోతున్నాయి. రేపొకాల బయటకుంది, ఇది బయటకుందా? రేపొకాల మోడీ ప్రభుత్వం వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడే ఉత్తరప్రదేశ్లో ప్రార్థన చేసుకోవటానికి లేదు, మందిరాలు కూలగొడుతున్నారు, బాప్తీసం ఇవ్వటానికి లేదు. మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ కూడా ఉన్నాయి పరిస్థితులు. ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ ఆయన చేస్తుండు. పాస్టర్లు పెళ్లి చేసే లైసెన్సులు క్యాన్సిల్ చేశాడు, మందిరాలు కూలగొడుతున్నారు. ఇక రేపు ఒకవేళ బీజేపీ కానీ వస్తే మొత్తం ఇలాగ అయిపోతుంది పరిస్థితులు. మోడీ మొత్తం విగ్రహారాధకులకు చేస్తున్నాడు. ఇక క్రైస్తవులకి, ముస్లింలకు ఓట్లు లేకుండా చేస్తున్నాడంట. మనోధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నాడు. చాలా పరిస్థితులు తీవ్రమైపోతాయి. మహాశ్రమలు ఎదుర్కొనే పరిస్థితులు. ఆ శ్రమల్లో ఎవరి కొరకు కనిపెట్టుకోవాలా? ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలా. యేసుప్రభువు నమ్ముకుని రేషన్ కూడా ఇవ్వమంటారు. ఇలాంటివి రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు తన సంఘాన్ని ఉంచడం, ఇంక తీసుకుని వెళ్ళిపోతాడు. మధ్యాకాశానికి వచ్చి అలాంటి మహాశ్రమలు, ఆ పరిస్థితుల్లో లోకములో శ్రమలు, మహాశ్రమలు ఉంటాయి. అక్కడ 7 ఏళ్ళ పెళ్లి విందు ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుంది తెలియదు. కనిపెట్టుకోవాలా. కలిగింది గట్టిగా పట్టుకోవాలా. అప్పుడే దేవుని కృపలో ఉన్నట్టు. కనిపెట్టుకోకుండా ఏమో నిర్లక్ష్యంగా, ఏమో తింటూ త్రాగుతూ, పెళ్లికిస్తూ, పెళ్లి చేసుకుంటూ ఇలాగుంటే అనుకోని గడియల్లో వస్తాడు, విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన గతి భయంకరంగా ఉంటుంది. శ్రమలు, మహాశ్రమం. కరెంటు పట్టుకున్న చావరు, నీళ్ళలో పడ్డ చావరు, అగ్నిలో వేసిన చావరు. మహాశ్రమలు, పరిస్థితులు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో 5వ సంగతి,
ఎవరి మీద కృప ఉంటుందంట? ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద కృప ఉంటుంది. 5 సంగతులు చూస్తూ వచ్చాం. మొదటిది చెప్పండి, ఇప్పుడు త్వరగా ముగించుకుందాం. ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి వారి మీద కృప ఉంటుంది. రెండవది, ఆయన యందు నమ్మికంచు. ఇటు ఎవరు చెప్పటం లేదు అసలు. ఏమరా ప్రవీణ్, నువ్వన్న చెప్పురా. ఎవరి మీద కృప ఉంటుంది? ఆయన మీద నమ్మికంచు వారి మీద. తర్వాత ఆయన యొక్క కాపరత్వంలో ఉన్న వారి మీద కృప ఉంటుంది. నాలుగవది, విమోచించిన ప్రజల మీద దేవుని కృప ఉంటుంది. ఐదవది, ఆయన కొరకు కనిపెట్టుకోరు వారి మీద కృప ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాలు చూసినట్టుంది. సందర్భానుసారంగా ప్రభు. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుని కృప చేత మనల్ని తీసుకొచ్చినాడు. కృపలో మనం ఉండాలి. కృపలో లేకపోతే, కృపలో నుండి తొలగిపోయినటువంటి సౌలు కుటుంబంలో ఉంటే నష్టం జరుగుతుంది. కృపలో ఉన్నటువంటి దావీదు కుటుంబం కృపలో ఉంది, ఆశీర్వదించబడింది. నీ కుటుంబం ఎలాగుంది? కృపలో ఉందా? కృపలో నుండి తొలగిపోయిందా? పరీక్షించుకొని ప్రభు వల్ల పాల్పొంది. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనుగాక.